ఆయన ఈ దినం మమ్మల్ని ప్రేమించి రక్షించి ఈ సన్నిధికి ప్రభావ తీసుకొచ్చి చెప్పైన సాక్ష్యములు వినిపింపజేసి మరలా మేము ప్రార్థనలకు సేవకు ఇతర రాష్ట్రాల్లోనికి ఇతర దేశాల్లోనికి వెళ్ళినంతగా అయా నిర్దేశించినందుకు స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. అలాగూ ఆయన నక్షత్ర రాసుల యొక్క ప్రభావం భూమి మీద దాసులు రాసి చదువుకొని మేల్కొనడానికి సహాయం చేశారు. నీకు వందనాలయ్యా. మేమందరం ఎల్లప్పుడూ ప్రభావ వ్యక్తిగతంగా నక్షత్రంగా మాత్రమే ఉండిపోకుండా మేము ఒక సమూహంగా నక్షత్రాల రాశిగా కలిసి భూమి మీద ప్రభావం చూపెట్టి ప్రభుత్వం చేయగల నక్షత్ర రాశులుగా పురుట కొరకై మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభావం. అలా మీ వాక్యం కొద్దిసేపు విని ఆ పిమ్మట ప్రభావాన్ని ప్రార్థన చేయనట్టుగా సహాయం చేయండి. ఇందుకు నీ దాసుడు నీ రక్తంలో భాగంగా కడిగి అయా నీకు నాయన నీ కృప చేత నాయన బలపరచండి. ఈ సన్నిధితో కప్పండి కార్యాన్ని నమ్మడానికి వచ్చిన చీకటి వ్యక్తులు వేస్తున్నావు బంధిస్తున్నావు. నిన్ను బంధించండి. సిద్ధార్థదేవ నీవే నడిపించండి. మహిమ మోసం మా ప్రభుని వేస్తున్నాము స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకును. పిల్లరా మనం అనేక మార్లు విన్నటువంటి వాక్యం అనేక రీతులుగా ఈ వాక్య సందేశాన్ని ఆయా దైవజనుల ద్వారా మనం విన్నాం. ఈ వచనంలో బాగా గుర్తొచ్చి బాగా అందరూ చెప్పేది ఏంటి అంటే సంవత్సరం జరుగుతుండగా అసలు ఆ రెండు లైన్లకి సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము దాన్ని తెలియజేయము అనే ఈ రెండు లైన్లకి బేస్ పునాది ఏంటంటే కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకము తెచ్చుకును అనేది పునాది. మరి ఈ ఫోను ఈ పుస్తకం ఇవన్నీ పెట్టావు ఇవన్నీ అసలు ఇవన్నీ ఉండాలంటే ఏది ఉండాలి? టేబుల్ ఉండాలి. టేబుల్ లేకపోతే ఇవన్నీ ఉంటాయి అలా గాలిలో ఉండదు. అలాగే దేవుడు సంవత్సరాలు జరుగుతుండగా తన కార్యాన్ని నూతన పరచాలి అన్నా, సంవత్సరాలు జరుగుతుండగా ఆ కార్యం చేస్తున్న కార్యాన్ని తెలియజేయాలన్నా ఆ కింద లైన్ నువ్వు కోపించుచునే ఏం చేయాలి? వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. అంటే ఏది రెగ్యులర్ గా జరుగుతుంది? కోపమా వాత్సల్యమా? ఏది కంటిన్యూస్ గా ఎప్పుడు జరుగుతున్నది? ఏది తప్పు? కోపం. కొంతమంది ప్రసంగికులు ఎప్పుడు సీరియస్ మెసేజ్ ఉంటాయి, కొంతమంది ఎప్పుడు కోపడుతూనే ఉంటారు, కొంతమంది ఎప్పుడు నిందా ప్రచారాలు చేస్తూనే ఉంటారు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు? కోపించుచునే అంటాడు. దేవుడు కోపిస్తా ఉన్నాడు. నువ్వు కోపించడమే కాకుండా ఏం చేయాలి? ఈసారి వాత్సల్యమును కోపిస్తే అదే కార్యం జరుగుతుంది. వాత్సల్యం చూపిస్తే కొత్త కార్యము జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. మనకి ఎవరి మీద కోపం ఉంటే ఏ పని చేస్తున్నాం? పాత పనే కదా జరుగుతుంది. మనకి కోపం లేదనుకోండి, కొత్తగా ఏదో చేయడానికి. ఉదాహరణగా రోజు ఒకలాంటి ఉంటుంటాం కదా,
కానీ ఇంట్లో నీ ఒక ఫంక్షన్, ఒక బర్త్డే, మ్యారేజ్ డే ఏదైనా వచ్చింది అనుకోండి, వేరే ఉండదు లేదా వంట ఏంటి అలాగే తింటాం కదా, చెప్పండి. ఇంగ్లీష్ ఎక్కువ చెప్పలేకపోతున్నాం అన్నట్టు. రోజు ఒక రకమైతే రోజు ఒకేలాగా ఉంటాయి. క్రిస్మస్ నాడు ఒకలాగా పండుగ వచ్చింది కాబట్టి స్వీట్లు రకరకాలైన అన్ని చేసుకుంటాం. ఒక పండగ ఏదో సంతోషాలు, ఏమి చేసుకోకపోతే సంతోషాలు ఉంటుంది. పండుగ అన్నప్పుడు చక్కగా ఐటమ్స్ తయారు చేసుకోవాలి, ఆనందిస్తూ ఉంటాం. తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి, అప్పుడు ఆనందం అనేది పండగ అనేది. పండగ అని చెప్పేసి నేను మొదటి మాసిపోయిన బట్టలు కమ్మ బట్టలు వేసుకున్నా, పండగ అని చెప్పి గంజాయిలో ఉల్లిపాయ తింటా ఉంటే అదే పండుగ. లేదండి మీరు రోజు చికెన్ మటన్ తింటామండి, పండగ కాబట్టి అండి ఈ రోజు గంజాయిలో ఉల్లిపాయ అంటే మన పోయిన అనుకుంటాడు, అది ఎక్కువ తినేసి ఉంటాడు. ఇప్పుడు పండగ ఇంకా వెరైటీ ఉండాలి, రోజు చికెన్ మటన్ ఉన్నా. పండగ కాబట్టి మాసిపోయిన బట్టలు కాదు, రోజు ఉతికిన బట్టలు వేసాము, ఆ రోజు మాత్రం కొత్త బట్టలు వేయాలి. కాబట్టి వాత్సల్యాన్ని దేవుడు చూపించడం మొదలు పెడితే కొత్త కార్యాలు, నూతన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి హబక్కూకు ప్రార్థన దేవుడు మనకు నేర్పుతున్నాడు. దేవుడు కోపిస్తే మనం ఏమవుతాం చెప్పండి? దేవుడు కోపించుకున్నాడు అనుకోండి, మనం బలహీనలు అయిపోతాం. దేవుడు కోపించుకున్నాడు అనుకోండి, నష్టపోతాం. దేవుడు కోపించుకున్నాడు అనుకోండి, అనర్థాలు జరిగిపోతాయి. కొత్త కార్యాలు ఏం జరగవు, విషాదమైన కార్యాలు జరగవు, దుఃఖ కార్యాలు. కానీ దేవుడు వాత్సల్యం తోలిస్తే కొత్త కార్యాలు. నిన్నే కొట్టింది అన్న మొదలు పట్ల మాట్లాడాడో లేకపోతే ఏదో జరిగింది. కానీ ఆ మర్నాడే తర్వాత రోజు వాడు పుట్టినరోజు, అప్పుడేం చేస్తాను నేను కొట్టే కలిసి బట్టలు వేసుకున్నట్టు మళ్ళీ కొట్టాలనిపిస్తుంటే కొడదు. ఈ వాయిదా వేస్తుంది దేవుడు. నేను కొట్టాను నాకు ఫోన్ లేదా స్వామి కొట్టే ఇంకెప్పుడు పరిశాంతి చేసి అని చెప్పి బుద్ధులు ఆడితే వాడికి ఆ రోజు బట్టలు వేస్తాడు. వాడి కోపం ఒకరికి ఉంచుకోవచ్చు, కానీ అమ్మ మాత్రం ఆ కోపాన్ని పక్కన పెట్టేస్తారు. అంటే కొట్టాను కానీ ఇప్పుడు అలా కోపగించుకోడు కదా, ఆయన కోపగించుకోదు అస్సలు. కొత్త బట్టలు వేసి వాడికి అవసరమైతే బంగారం ఉంటే మెడలో చైన్ వేసి ఉంగరం పెట్టి వాడికి చక్కగా స్వీట్స్ తినిపించి ఎత్తుకొని ముద్దులాడి అందరినీ పిలిపించి అన్ని చేస్తారు. ఎందుకు కోపం మనసులో ఉన్న బయట పెట్టదు, అది వదిలేస్తుంది కదా. మనిషే అలాగైతే మరి దేవుడు ఇంకెంత కదా. దేవుడు నేను మరి గొప్పవాడు, మరి గొప్పవాడు. అనుదినము ఆయనకి వాత్సల్యము పుట్టుతున్నదని ఇర్మియా అంటాడు. ఇలాగో ఆజ్ఞ వాత్సల్యత అనేది ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి నిర్మూలము కాకుంటున్నాం అని అన్నాడు. అది అనుదినము నూతనముగా ఉదయాన్ని పుడుతుంది మన వాత్సల్యం. రాత్రి ఏమైపోతుంది ఏంటి, రాత్రి అవగానే అది దానికి కూడా రాత్రి వస్తుంది మేడం కోపాన్ని, అది కూడా మెల్లిగా మారిపోతుంది. తెల్లవారుగానే సూర్యుడు వచ్చినట్టుగా, సూర్యుడు వెలికి ఇష్టపడినట్లుగా వాత్సల్యం కూడా దేవుడు వచ్చి మళ్ళా వస్తా ఉంటుంది. కాబట్టి వీళ్ళగా ప్రార్థన చేస్తున్న నూతన కార్యముల కొరకు నువ్వు వాత్సల్యమును జ్ఞాపకము చేసుకో.
అని దేవునికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నూతన కార్యాలు అంటే ఏంటి అవన్నీ ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి సమయం కాదు. పిల్లల ఆది కాండం మొదలుకొని ఎన్నో నూతన కార్యాలు ఆయన మన కంటికి కనబడేవి చేసుకుంటూ వచ్చాడు. దేవుడు మరి ఆ జాతి అంతా చెడిపోయింది, మానవ జాతి. దేవుడు ఒక నోవాహు కుటుంబాన్ని కాపాడి మళ్ళీ జాతిని విస్తరింపజేద్దాం అని చెప్పి దేవుడు నూతన కాలాన్ని తలపెట్టాడు. నోవాహు జీవితం ఒక ఓడను తయారు చేయించాడు. ఆ తర్వాత మళ్ళీ జాతి ఏమైంది? జల ప్రళయం తర్వాత కూడా నెఫీలు వచ్చారు కదా, జాతి మళ్ళీ పాడైంది. మళ్ళీ వచ్చారు ఆ దేవదూతలు, మళ్ళీ అమ్మాయితో పెళ్లి చేసుకోవడం పెట్టారు. నేను ముందు జరిగింది దేవుడు నాశనం చేసాడని చూడలేదు, ఈసారి అలా జరగదన్నాడు కదా, ఎందుకంటే వాగ్దానం చేశాడు కదా. ఇంకెప్పుడు జలప్రళయం రానివ్వడం కదా. కాబట్టి ఇప్పుడు మీరు చావని చెప్పి సాతాను ఏం చేశాడు, అది తీసుకొచ్చాడు. మళ్ళీ పాపం చేయించాడు, మళ్ళీ పిల్లలు పుట్టారు, మళ్ళీ జైంట్స్, మళ్ళీ నెఫీలీలు పుట్టారు. మరి జలప్రళయం తర్వాత ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నూతన కార్యాలు చేయించాడు. ఇలాగా ప్రతి తరంలో దేవుడు నూతన కార్యాన్ని చేస్తా ఉన్నాడు అన్నమాట. కొన్ని భౌతికంగా కనబడుతూ ఉన్నాయి, ఏంటి కొన్ని కనబడకు. ఉన్నాడు రక్షణ పొందిన తర్వాత వేరొకమైన మనుషులమైన రక్షణ పొందక ముందు సాతాను సంబంధంలో, చీకటి సంబంధంలో కదా. కానీ రక్షణ పొందిన తర్వాత వెలుగు సంబంధంలో, దేవుని సంబంధంలో, పరలోక సంబంధం అయిపోయింది. అలా కాకముందు మనం ఎన్ని చేసినా కూడా దేవుని దృష్టిలో లోక సంబంధం, శారీరక సంబంధం, లేకపోతే మనం సాధారణ సంబంధం. రక్షణ పొందాక మనం దేవుడి సంబంధం. దేవుడు నేను సమస్తమును నూతనంగా చేయించున్నాను. సమస్తం నూతనంగా చేస్తాడు. అవి పాతం అయిపోతా ఉంటే అవి కొత్త చేస్తా ఉంటాడు. కాబట్టి ఏ తరంలో ఏ కార్యాలైనా రక్షణ కార్యం, దైవ కార్యం దేవుడు నూతన చేస్తూ ఉంటాడు. అయితే నువ్వు నూతనం చేస్తూ ఉంటావు కాబట్టి దాన్ని మాకు తెలియపరచాడు. అది దేవుడికి నూతన కార్యం చేస్తాడు అనేది ఎంత వాస్తవం, దాన్ని తెలుసుకోవడం కూడా అంత అవసరం. ఇప్పుడు ఈ తరంలో సార్వత్రిక సంఘం దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని తెలుసుకోవాలి. కానీ ఎలా ఉన్నారు? దాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ చివరి దినాల్లో దేవుడు చేస్తున్నటువంటి ఉపరేగ ద్వారా, మినిస్ట్రీ ద్వారా చేస్తున్నటువంటి ఆ నూతన కార్యాన్ని తెలుసుకోని స్థితిలో లేదు కాబట్టి మనం బాధ్యత తెలియపరచాల్సి వస్తుంది. ఇక మనం వెళ్ళలేదు అనుకోండి, మరి ఎలా పని జరగకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఈ వచనం ఈ ప్రార్థన చేస్తా ఉండొచ్చు కదా, పాటలు పాడుతూ ఉండొచ్చు, ఈ అమ్మకు చేసే ప్రార్థన చాలా మంది చేస్తారు. దేవా సంవత్సరం జరుగుతుంది మా సంఘం, ఎక్కువ సంఘం అని అడిగిన వాళ్ళు ఉంటారు. అలా అడుగుతూ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ చేత ఆ ప్రార్థన చేయిస్తా ఉంటాడు. అక్కడక్కడ సంఘాల్లో కొంచెం ప్రార్థన పనులు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తావు. అలా చేయిస్తూ కనిపెట్టేటట్లు చేస్తాడు మన దేవుడు.
అప్పుడు మనం వెళ్తాం. దేవుడు ఈ దినాల్లో జరిగిస్తున్నటువంటి నూతన కార్యం దాన్ని తెలియపరచము అని హబక్కూకు అన్నాడు కదా. మీరు అనే ఉంటారు కదా, మీరు కూడా అడిగే ఉంటారు కదా, ఈ ప్రార్థన చేసి ఉంటారు, వద్దని ఉంటారా? ఆ చేయకపోయినా చేశానని అన్నారు. మనం ప్రార్థన చేసేస్తాం అండి. మీరు కూడా చేసే ఉంటారు ప్రార్థన. చేయకుండా ఎవరు ఉంటారు? కార్యం వద్దు అని అనుకుంటారు ఎవరైనా? కావాలి కదా, అది తెలియదు కదా. హబక్కూకు చెప్పినట్టు అది తెలియపరచడానికి మేము వచ్చాం. పౌలు అన్నాడు, మీరు తెలియక దేనిని ఆరాధిస్తున్నారో బలిపీఠం మీద పేరు రాశారు. తెలియబడని ఫర్ అన్నోన్ గాడ్ అని ఇలా రాశారు. ఇట్లా తెలియబడిన దేవుని బలిపీఠం ఏంటి? తెలిసినాడు కదా. అంటే చాలా మంది బలిపీఠాలు కట్టామండి. ఇంకెందుకని చెప్పి బలిపీఠం కట్టేది ఎవడైనా ఉంటే అది తెలియనోడు మాకు ఎవడైనా చాలా మంది ఉండుంటారు కదా, అది ఆడికి బలిపీఠం. వాళ్ళకి తెలివైన వాళ్ళు చూడండి, నీకు తెలిసేస్తారు కదా, ఏ దేశం గ్రీసు దేశం క్యాపిటల్ ఏ దేశం, వాళ్ళు చాలా జ్ఞానం అవుతుంది అన్నమాట. కాబట్టి దేనికి ఏ దేవతలకి ఎన్ని బలిపీఠాలు పెట్టినా ఇంకొక బలిపీఠం కూడా మనం పెట్టాలరా. తెలియబడిన దేవుడికి నాకేం బలిపీఠం కట్టలేదంటే అదే మరి ఎవడు వచ్చి నీకు అదే నీకు ఈ బలిపీఠం తీయాలంట ఇక గొడవ లేదు పని. అది ఏసై వచ్చాడనుకో నీకే గొడవ, ఇదే ఏసై కూడా అంటాడు. అంత తెలివైంది. ఆ తెలివైన వాడికి తెలివైన దేవుడు కదా పౌరులు. మీరు తెలియక దేవుని ఆరాధిస్తున్నారో దాని తెలియ కానీ అప్పుడు చెప్పాడు శుభార్త, దేవునికి స్తోత్రం. అలాగే మనం కూడా ఏమనొచ్చు, నూతన కార్యము చెయ్యము, దాన్ని తెలియపరచము అని అంటున్నారు కదా ప్రార్థన చేసి. ఇదిగో దాన్ని తెలియపరచడానికి మేము వచ్చాము అని మనం ఆ నూతన కార్యం ఈ తరంలో ఇదిగో ఇది సిద్ధాంత దిద్దుబాటు కార్యక్రమం జరగకుండా యేసు రెండవ రాకడ జరగదు. మీరు అనుకుంటారు రెండవ రాకడ జరుగుతుందని, అది సమీపంలో ఉంది. యుద్ధాలు భూకంపాలు వచ్చేస్తాడు వేసే అనేసి ఆయన అన్ని జరిగినది రాడు ఆయన. అసలు ఆల్రెడీ భూకంపాలు వచ్చేసే సంఘాల్లో ముందు ఆ భూకంపాలు చూసుకోవట్లేదు, లోకంలో ఉండే భూకంపాలు చూసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ బయట ఏమో యుద్ధాలు చూసుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ జరిగింది, తర్వాత రష్యాకి అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయెల్ కి యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు జరిగాయి కాబట్టి ఏసీ వచ్చేస్తాడు అనుకుంటున్నారు. అంతకంటే ఘోరమైన యుద్ధాలు మన సంఘంలోనే జరిగాయి. ఏసీ వచ్చాడా? ఏ యుద్ధాలు జరిగితే అసలు ఏసీ రావాలండి? మీరు యుద్ధాలకు వెళ్ళిపోలేదు కదా, ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పండి. ఎంటున్నారా? పంప తీసి మీ లోకానికి వెళ్ళిపోయారా? మా లోకానికి ఏ యుద్ధాలు జరిగితే ఏసై రావాలి? అసలు లోకంలో జరిగే యుద్ధాలు జరిగితే ఏసై రావాలా? సంఘంలో జరిగిన యుద్ధాలకు ఏసై రావాలా? ఎందుకు? ఆయన సంఘం కదా, ఏంటో నా సంఘంలో ఏంటి గొడవలని అని యేసయ్య తన భక్తులు పంపి యుద్ధాలు ఆపండి అన్నారు కదా. ఇక్కడ జరిగిన యుద్ధాలకే రావట్లేదు, బయట జరిగే యుద్ధాలు జరిగితే ఎందుకు వచ్చేస్తాడైనా? ముందు ఇక్కడ యుద్ధాలు ఆగాలి. అక్కడ సంఘంలో యుద్ధాలు ఆగితే అక్కడ యుద్ధాలు వచ్చినందుకు వస్తాడు. సంఘంలో యుద్ధాలు జరుగుతూ ఉంటే బయట యుద్ధాలు దానికి సంబంధం ఏంటి? సంఘంలో అందరూ ఒక సిద్ధాంత విషయమే కలిసికట్టుగా ఉంటే కదా వస్తాడు. సంఘంలో ఒక సిద్ధాంతాల విషయమే భిన్నమైన పోరాటాలు ఉన్నాయి, ఎందుకు వేసే వస్తాడు? ఆ యుద్ధాలు పోతాడు అనుకుంటారు. ఎదుమోగా ఈ యుద్ధ సంగతి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేద్దాం అంటారు. మరి శాంతి దూత బయలుదేరి తెల్లబడి వేసుకుని శాంతి దూత
కాబట్టి ప్రియులరా, ఈ ప్రపంచం ప్రార్థన చేస్తున్నారు. అంటే చాలా సంఘాలు ప్రార్థన చేస్తున్నారు. యేసు రాకడ, రెండవ రాకడ త్వరగా రావాలి, నూతన కార్యాలు జరగాలి అని ప్రార్థనలు అబద్ధకులాగా చేస్తున్నారు. ఇదిగో నువ్వు చేసే ప్రార్థన చెప్పడానికే మేము వచ్చాం, దాన్ని తెలియపరచడానికే మేము వచ్చాం. ఆ పని పెట్టుకున్నమాట. దాన్ని అవుట్రీచ్ అని ప్రార్థన గుర్తించి వస్తున్నారు. వెళ్ళి వస్తున్న వారు ఉన్నారు కొంతమంది. వెళ్ళి వచ్చి ఎదిగి బాధని అక్కడ ఊడిపోయేవాళ్ళు కొంటున్నారు. దేవునికి స్తోత్రం. వెళ్ళినాము ఎక్కడికి వెళ్ళి ఉండిపో, మేము ఎక్కడే ఉంటాం అన్నవాడు కొంతమంది. ఎందుకని యుద్ధానికి వెళ్ళినాడు భాగం ఎంతో వెళ్ళి యుద్ధం భాగం తెచ్చుకోవడం ఎక్కడ ఉంటే భాగం వచ్చేది కదా. అంతేనా కాదా? మంచిది. కొంతమంది వెళ్ళకూడదు, కొంతమంది వెళ్ళాలి, కొంతమంది వెళ్ళి ఉండిపోవడం. అది దేవుని ఏర్పాటు. వీళ్ళరా ఈ నూతన కార్యములు చేయము అన్న వారికి తెలియపరచడానికి మనం ఒక పరిచర్యని ఏర్పాటు చేసుకున్న ఓపిరి గారు చెప్పిన పరిచర్యను ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో నూతన కార్యం జరగాలి, జరిగి తీరాల్సిందే. ఆ తర్వాత దేశానికి పెళ్లి అనే నూతన కార్యం జరుగుతుంది. మా టైంతో మనకి దానికి ముందుగా వ్యక్తిగతంగా కూడా జరగవు. వ్యక్తిగతంగా జరగాలి ఆ నూతన కార్యం. వ్యక్తిగతంగా నూతన కార్యం జరగడానికి ఇక్కడ భక్తుడు దేవుని ఆధారం చూపిస్తున్న వరకు వాత్సల్యం కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకములకు తెచ్చుకొనుము అని అన్నాడు. వ్యక్తిగతంగా ఏంటి మనం చూద్దాం. మన సమయం అవుతుంది కాబట్టి ఇదంతా వివరించుకోవాలి. అబద్ధ గ్రంథం అంతా మనం వివరించుకోవాలి. ఆ ప్రార్థన విషయమే. వాత్సల్యమును బట్టి ఏం జరుగుతుంది? నూతన కార్యము కదా. మనకు దావీదు భక్తుడు బాగా జ్ఞాపకం కాబట్టి, ఆయన లేఖనాలు జ్ఞాపకం కాబట్టి మనం ఆయన లేఖనాల దగ్గరికి వద్దాం. కీర్తన గ్రంథం 51వ కీర్తనలో ఇలాగా ప్రార్థన చేశాడు. 51వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవా ఈ ప్రపంచం నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున తుడిచివేయము. నీ వాత్సల్యము చొప్పున బాహుల్యం అంటే విస్తారమైన అబండెంట్లీ మర్సీ అని ఉంటుంది అంటే ఇంగ్లీష్ లో. అది తప్పదు. అబండెంట్లీ మెర్సీ కాదు చూడండి. అబండెంట్ అఫెక్షన్ మెర్సీ అంటే ఏంటి పేరు దయ మాట. మెర్సీ అంటే దయ. అఫెక్షన్ అంటే ఏంటి? ప్రేమకు లోబడాలి. బంధుత్వం మాట. అఫెక్షన్ అంటే మీకు అసలు ఎప్పుడో చెప్పు, తల్లి తండ్రులకు బిడ్డల ఎడల ఉన్న ప్రేమను ఏంటి? వాత్సల్యం అంటారు. ఎఫెక్షన్ ఒక బంధుత్వం మాట. ఆ వాత్సల్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? తుడిచివేయము అని అంటారు. అంటే వాత్సల్యమును బట్టి అతిక్రమాలు ఎందుకు తుడిచేయాలి? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. మీకు ఎప్పటికీ అవసరమైన పాఠం దేవుడు నాకు నేర్పించింది చెప్పు. మీలో నూతన కార్యం, నీ ద్వారా నూతన కార్యం జరగాలి. ఏంటి నూతన కార్యానికి ఆధారం? వాత్సల్యము కదా. నీ వాత్సల్యం చెప్పున నన్ను క్షమించి కరుణించి అతిక్రమములు తుడిచివేయి అంటే దేనికి వాత్సల్యం? నూతన కార్యం కదా.
దావీదు అన్నాడు చూడండి, ఆ 10వ వచనంలో ఏమన్నాడు ముందు? నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టి. అంతరంగము అది కాదు, ఆచారం పైగా రాసి పెట్టారు మన కోసం. దావీదు ఏమన్నాడు ఇక్కడ? నూతనముగా పుట్టించి, అది దేవుడు చేసే నూతన కారణం. దేవుడికి స్తోత్రం. అంతరంగంలో చెప్పాలండి, దేవుడు భక్తుడు కలిసి పరిశుద్ధ దేవుడు రాశారు. ఇది మన చేతుల్లోకి రావాలని చాలా మంది రక్తాలు కాల్చి బైబిల్ ప్రింటింగ్ చేసి మనకి ఇచ్చారు. అది అంత కష్టపడుతుంది, నీకు ఎప్పుడో కష్టం. కొంచెం అలాంటి తర్వాత ఎలాంటి అయిపోతారండి. దేవుడు జరిగించే నూతన కార్యం ఏంటి? అంతరంగంలో కొంతమంది ఏసై దేవుడు అంటారా అని కూడా అనిపిస్తుంది అంటారు. కొన్నాళ్ళు ఇటు ఉంటారు, కొన్నాళ్ళు అటు. కష్టాలు వస్తే అడిగారు, కష్టాలు పోవడానికి ఏమిటి వస్తారు, లాభాలు వస్తే అటు, కష్టాలు వస్తే స్వస్థత కోసం ఇంకా ఎక్కడికి వస్తారు. కార్తీక మీరు స్వస్థపడి చెప్తారు. కొంతమంది కోతి మనసు మాట అందరూ, ఇక అందరూ టార్గెట్లు అయిపోతారు అక్కడ. మరి కొంతమంది అనుకున్నారు ఏలియా టైంలో ప్రజల్లాగా, ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఎన్నాళ్ళ మట్టుకు మీరు వాళ్ళు 6 రోజులు బయలుదేవుడు అంటారు, ఒక 6 రోజులు యెహోవా దేవుడు. ఉంటే అంటే చండాలం వేరే దేశం అయిపోదాం అంటే ఉండదు, నేను ఉండవు అని ఏలియా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తారు. స్థిర మనసు ఉన్న వాళ్ళకి దేవుడి విషయంలో అయిపోయింది. అన్యజనుల విషయం కొంతమంది చెప్తారు, క్రైస్తవులు కొంతమంది సిద్ధాంత విషయం ఇటుంటారు, అటుంటారు, ఇటుంటారు, ఎటుంటారు, ఎవడో తెలియదు. ఆ తర్వాత మనకు కూడా చెప్పుకోవాలి కదా. మరి నవజీవన సంఘం అంటే ఎవరు కట్టింది? పౌలు కట్టింది కదా. ఆ పౌలు కట్టి సంఘానికి ఏమంటున్నాడు దేవుడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను. చలికాలం అడుగుతాను, చలికాలంలోనే అడుగుతాం. వేడి చలికాలం అవసరం, అది ఎండాకాలం అవసరం. పావులు కట్టి సంఘానికి చల్లగానే ఉంటారు. పోతే ఏకంగా పో, లేకపోతే ఇలా ఉండు. అంతేగాని ఏదో ఆదివారం క్రైస్తవులు కొంతమంది పోస్ట్ అడుగుతుంటారు, నువ్వు కేవలం సండే క్రైస్తవులు కాదు, మండే క్రైస్తవులు. వాడి సండే అంటే ఇంగ్లీష్, మండే అంటే మండే రమ్మంటాడు అనుకుంటాను.
ఇంగ్లీష్ మైండే కదా, తెలుగు మైండే. ఏదో వచ్చే పోయాం అంతవరకే. చల్లకి ఎప్పుడు ఏంటంటే ఐస్ మొక్కే, ఈ ఎండాకాలం కూడా ఐస్ మొక్కే. ఎందుకంటే అలగూడదు వీళ్ళగా చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండండి. స్థిరంగా ఉన్నాడు వాడు. స్థిరంగా ఉన్నాడా లేదా? స్థిరంగా ఉంటే అర్థం ఏంటి? చల్లగా ఉండమన్నా వెచ్చగా ఉండమన్నా? స్థిరంగా ఉంటే చల్లగా ఉన్నా కూడా స్థిరంగా ఉన్నట్టే కదా. అది కదా, వెచ్చగా ఉండు ఇది స్థిరంగా ఉండడం, చల్లగా ఉండిపోవడం అనేది స్థిరంగా ఉండాలి. అందుకే నేను రాశారు ఆయన, హృదయమా. కాబట్టి అటు ఇటు అలా ఉండదు. అంటే సేవలో దేవుని కొరకు పగడ్బందీగా పౌరుషం కలిగి ఉండదు. పడతా ఉంటాం మళ్ళీ ఈ మండుతున్న మండు సాక్ష్యం సంపాదించినాడు అని సాక్ష్యం రైస్ చెయ్యి, చెప్పు సాక్ష్యం. అలా ఏదో నార్మల్ గా జీవితం సాగిపోతున్నాం అన్నట్టు ఉంటుంది. ఓఫీగా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి నార్మల్ గా ఉంటానంటే మా శిరా మాకు అలా ఉండబోద్దేది, ఎవరు నాకు ఉండబోద్దేది, ఎవరు నాకు ఉండనేమో. కాబట్టి కష్టం. ఇలా నూతన కార్యము అంటే ఏంటి? ఇక్కడ అంతరంగంలో స్థిరమైన మనసు అంటే ఒక డాక్టరింగ్ గాని, ఒక దేవుడి గురించి గాని, అనగా ఒక సిద్ధాంతం గురించి గాని, అలాగే ఈ వ్యక్తిత్వ పరిపూర్ణత కొరకైన ఒక బోధ, పౌరు బోధ వ్యక్తిత్వం కొరకు ఏం చెప్పాడు, దాని మీద స్టాండర్డ్ గా ఉంటుంది. ప్రేమించమన్నాడు స్వాతంత్రంగా, అదాన్ని కొడుకో. ద్వేషించడానికి మరి లేని వార్తలు పుట్టించారు, ఉన్న వార్తలు కూడా అవి మంచి కాకపోతే పుట్టించారు. వ్యర్థమైన వాటి మీద మనస్సు అన్నట్టు ఎందుకు దాని మీద పెట్టడం అంటే అర్థం ఏంటి? ఆదివారం వచ్చాడు దాని దేవుడు తింటాడు అనుకో, ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు? ఈసారి అలా కొనవేండి, 2 రోజులు పోయాక మళ్ళీ అలా ఉంటాం. ఎందుకు సహోదరుని ద్వేషిస్తావు? ఒక స్టాండర్డ్ ఉండదు. వాడికి ఏమైనా అవగాహన లోపదీపమని చెప్పేసి ఇక గోల్ చేసేది చెప్పాడు. ఎవరికైనా జరిగిందంత ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారు, ధైర్యం ఉండు అంటారు. వీడికి రాగానే క్యాల్కులేషన్ ఇస్తా ఉంటాడు. నువ్వు అదే స్టాండర్డ్ అది. వీడికి రానప్పుడేమో దేవుడు చూసుకుంటున్నాడు, వీడికి రాగానే వీడు చూసుకుంటున్నాడు. ఎన్నో వాక్యాలు మన వ్యక్తిత్వాన్ని మార్చడం కోసం దేవుడిస్తే, మనం ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు, ఏలియా కాలం ఇస్రాయేల్ ప్రజల్లాగా అటుకొంతసేపు అలాగే వద్దాక దేవుడు అలాగే ముందు కొరకైన దేవుడు నూతన కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడు వాడిని పదంగా వాడుకుంటాడు. దేవుడు ఆ తర్వాత దేవుడు మళ్ళీ రాజు చేశాడు కదా, సంకల్పం నెరవేర్చాడు కదా. తర్వాత దేవుడు దావీదు ద్వారా మళ్ళీ క్రొత్త తైలం పోసాడు దావీదు మీద దేవుడు. కాబట్టి పిల్లల స్థిరమైన ఏ లేఖన విషయమైనా నీకేం చెప్తున్నది నీ కొరక అయితే దాని మీద బేస్ అయితే దాని మీద నిలబడి, నేను కథను ప్రభు ఈ వాక్యం మీద నుంచి నువ్వు నాకు శక్తి నువ్వు అని అక్కడే ఉండుకో. అక్కడ పడతా మళ్ళీ అక్కడి నుంచి అక్కడే నిలబడు. దేవుడు చేయాలనుకున్న నూతన కార్యం కొంతమంది జీవితం కోసం భయపడిపోతా ఉంటారు.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు వీరికి తనగల ఆత్మను మన అంటే వెళ్ళి భయపడుతూ ఉంటాం. భయపడాల్సింది ఏటో చెప్పాడు, దానికి భయపడడం అనేసి భయపడతాడు. ధైర్యముగా ఉండము అని గట్టిగట్టికి ప్రసంగం చేసినాడుకో, ధైర్యం ఉండదు కదా చెప్పి మళ్ళీ ఇంటి వస్తుంది మాట. ధైర్యంగా ఉండదండి. మళ్ళీ అక్కడ కుక్క ఉంటుంది మాట. రెండు కాళ్ళు కుక్క, నాలుగు కాళ్ళు కుక్క, దాన్ని ఎప్పుడు మనం రెండు కాళ్ళు కుక్క కదా బాబు బాబు అంటుంటది మాట. బాబు అని భయపడుతుంది కదా. నిన్ననే కదా ప్రసంగం వేసి ధైర్యంగా ఉంటుంది. ఎన్నాళ్ళు మట్టుకు నీవు 2 తలపుల మధ్య తడబడుచుండు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నోసార్లు. కాసేపు భయపడటం, కాసేపు ధైర్యం, కాసేపు ఏమో దేవుడు నాకు తోడుగా ఉండడం పాట పాడతాడు. మరికొన్నిసార్లు ఇలాగూ మన వ్యక్తిత్వ పరిపూర్ణత కొరకు స్థిరమైన మనసు లేదనుకో, ఆ లేఖనాల మీద మనం ఎంత దర్శనాన్ని కలిగి ఉందా మనం ముందుకు వెళ్ళలేము. అందుకే దావీదాడు, నీ వాత్సల్యము చెప్పున నా హృదయానికి స్థిర మనస్సు నూతనముగా కలిగించు అన్నాడు, పుట్టించు. అలాగే కింద వచ్చిన చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, నూతనముగా పుట్టించు అని అర్థం. దేవునికి స్తోత్రం. మరలా పుట్టించు అంటే పూర్వ కుమారులు అన్నారు 85వ కీర్తనలో, నీ ప్రజలు నీ అంత ఆనందించినట్లు మమ్మల్ని మరలా బ్రతికించవా. నా పూర్వ స్థితి నాకు కలిగించవా, దేవుడు వాత్సల్యం ఎందుకు చూపించాలి? వాత్సల్యం చెప్పిన ఎందుకు నీ పాపాలు నా పాపాలు క్షమించాలి? మొదట. రెండోది ఏం చెప్పుకున్నా ఇక్కడ? రక్షణానందం నాకు మరలా, నీ ప్రజలు నీ అంత ఆనందించినట్టు మరలా నన్ను ఆనందం. రక్షణానందం ఉండటం లేదు కదా, తనకి నడిస్తే ఉంటది. తప్పటానికి వేసుకుంటా, నిందా ప్రచారం చేసుకుంటా, దుర్బోధులు బోధించుకుంటా, నేను ఒక నక్షత్రం అవగానే నేను సెపరేట్ అయిపోవడం. ఏమన్నా చదువు తెగులు కలిసి ఉన్నట్టు అని చెప్తేనే వీడేమో ఏదో ఎదిగేటట్టు వీడు ఏదో సెపరేట్ కాంపిటేట్ చేస్తాడు. అందరితో ఉంటే కోపం తేలుతుంది బాగా. వేరేతో కోపం చల్లారిపోయి ప్రమాదం. ఎప్పటికీ కాలేదు ప్రభుత్వం చేయడం అనేది ఇంపాసిబుల్ అలాంటి. కాబట్టి రక్షణానందం మరలా పుట్టించాలి అంటే ఎంత అవసరం కదా రక్షణానందం. స్పిరిచువల్ బర్త్డే డాడీ ప్రార్థన చేయండి నా కోసం అంటే, వాడి కోసం నేను మొట్టమొదటి చేసేది ఆ సంవత్సరం అంతా వాడికి రక్షణానందం ఉండాలి. అది రెండవది. మూడవది అదే కీర్తనలో అలా కిందకు వస్తే 18వ వర్షం, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క ఓడలను కట్టించు.
కట్టించుము. అది మాట. గోడలు ఏం చేయాలి? గోడలు కట్టించాలి. ఈ గోడలు కట్టించడం కూడా ఏంటంటే నూతన కారణం. పడిపోయిన యెరూషలేము గోడలను, ప్రాకారాలను నెహెమ్యా 50 దినాల్లో తిరిగి కట్టేశాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు చెత్త పేరుకుపోయింది అందులో. అలాగే వదిలేస్తే ఎందుకు పేరుపోయింది? కారణం ఏంటంటే ప్రాకారాలు కూలిపోయింది. అందుకే లోపలికి చెత్త వచ్చేస్తా. ఈ 70 సంవత్సరాల చెత్త చూసి ఆశ్చర్యపోయింది. చెత్త ఆ ఊరిలో అని చెప్పి అసలు ఈ శక్తి తొడడానికి కారణం గోడలు ఏం చుట్టూ ముందు గోడ కట్టేద్దాం దాని ప్రవచన రీతిగా యెరూషలేము యొక్క గోడలను కట్టించము. వీళ్ళగా దావీదు కాలంలో యెరూషలేము మందిరం ఉంది. ఏమైనా సొలొమోను టైంలో యెరూషలేములో మందిరం కట్టారు. యెరూషలేము ఉంది. అది ఓబీసీలు పాలనలో ఉంది. ఓబీసీ వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు యెరూషలేము గోడలు అన్ని కూడా పాడైపోయి పవిత్రం అయిపోయాయి. దావీదు వచ్చాడు, దాన్ని జయించాడు. ఇదంతా 2వ సమయాలు 5వ అధ్యాయంలో ఉంటుంది. జయించిన తర్వాత దానికి ఏం పేరు పెట్టాడు? దావీదు పూర్వము అని పేరు పెట్టాడు. ఇది నేను జయించాను కానీ నా పేరు, ఇంకెవరి పేరు ఉండడానికి వీల్లేదు. అదే యెరూషలేము. అంతకుముందు ఆ యెరూషలేము పాడైపోయింది, అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు దాన్ని కట్టించి దాని గోడలు కట్టించి నూతన పరచడం. ముందేమన్నాడు? తను కట్టుకోవడం గురించి చెప్పుకున్నాడు కదా. తర్వాత యెరూషలేము గురించి అక్కడ హగ్గయి ఏమన్నాడు? హబక్కూకు ఏమన్నాడు? 7 సంవత్సరాలు జరుగుతుండే నీ కార్యములు అది దేశం కొరకు మాట్లాడాడు. మీరు అధ్యాయం చదివితే దేశం కొరకు మాట్లాడు. ఈ దేశంలో ప్రభా ఇది ప్రజలు తప్పు చేస్తూ ఉంటారు, వేడుకుంటారు, తప్పు చేస్తారు. నువ్వేమో శిక్షిస్తూ ఉంటావు, ఎవరో ఒక రాజులు తీసుకొస్తావు, అప్పగిస్తావు, తంతావు, వాళ్ళేమో మళ్ళీ మార్పుకుంటారు. ఏ పని అయితే కదా. ఇశ్రాయేలు చరిత్ర చదివితే అదే కదా. ఒక్కొక్క రాజు వస్తాడు, ఒక పూలుస్తాడు, ఇంకొకరు వచ్చి కాటాడు. ఇసుకే వచ్చి కూలిస్తే ఈ మనిషికి ఏం తెగులు వచ్చిందో అది ఇసుకే నేర్పలేదా, లేకపోతే ఇసుకేళ్ళ అమ్మ దాని ప్రభావం ఉందా అని అనిపించింది. అది అమ్మ ప్రభావం అయి ఉంటది. ఈ పన్నెండు చనిపోయి ఉంటాడు బయట. ఆ టైం నేను రాజయ్య 12 సంవత్సరాలు రాజయ్య. ఏమైతే బాబీ చిరాయి అన్నట్టు 12 సంవత్సరాలు బ్యాంకులో ఎక్కాడు, 50 సంవత్సరాలు వెళ్ళాడు. ఎలా భరించాడు ప్రజలు? అది ప్రజలు కదా, ప్రజలు ఆడవేది దేవుడు ఎలా భరించాడు ఏంటి అనుకున్నా. ఏమన్నా నన్ను ఎలా భరిస్తాడు అనుకున్నాను. 55 సంవత్సరాలు పరిపాలన. ఇంకో 15 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పరిపాలన అయిపోయింది. 70 ఇసుకే అన్ని విగ్రహాలు, దేవత స్తంభాలు వెరగొట్టేసి ఇందాక చెప్పారు కదా ఎవరి దర్శనంలో ఆ చెత్త అంతా ఓడిచేసాడు అని. అది ఇసుకే టైంలో లేనీళ్ళు వచ్చి కిద్రోన్ వాళ్ళు దాన్ని దోషేసి తగలబెట్టి మంట పెట్టి శక్తి చేసి శుద్ధి చేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఏమో మనుష్య వచ్చాడు, ఇవన్నీ కడుకుని వచ్చాడు. ఇశ్రాయేలు చరిత్ర ఎప్పుడు ఇదే రిపీట్ అవుతా ఉంటుంది. తండ్రి ఏమో పాడు చేస్తే కొడుకు కడతాడు, కొడుకులేమో బాగు చేస్తే తండ్రులు ఆ తర్వాత వచ్చిన తెలుగు పాడు. ఇలాగా జరుగుతా దేవుడేమో ఆ శత్రువులకు అప్పగించడం, ఆ తర్వాత ఏమో బతిమలాడటం, శత్రువులు వెళ్ళిపోవడం, కప్పం కట్టమని చెప్పడం, ట్యాక్స్
ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు, ఏంటి వారికి తోచినట్టుగా దేశాన్ని పరిపాలన చేస్తాడు. దేవుడు మళ్ళీ ఇంకొకటి చేస్తాడు. ఇదంతా చదువుతుంటే ఎప్పుడు ఒకటే అంత కదా. కొంచెం లెవెల్స్ ఏమో మారుతాయేమో కానీ రాజులు పేర్లు సినిమా అంతా ఒకటే. కృషి సినిమా ఎన్నిసార్లు చూస్తావు? అలా ఉంటది అది విశ్వ చరిత్ర. కాబట్టి బాధేసి ఏంటి అంత జరుగుతుంది, ఏదో నూతన కార్యం చేయడం ఏంటిది ఇది అన్న. కాబట్టి దేశంలో దేవుడు నూతన కార్యం చెయ్యాలి, చేస్తాడో చేయడా? దేవుడు మనకిచ్చిన దర్శనం ప్రకారం నూతన కార్యం చేస్తాడు. అలా నూతన కార్యం దేవుడు చేయడానికి దావీదు లాంటి కాదు. అందుకే దావీదు దేవుడికి వాత్సల్యము చెప్పుకున్నా నేను దేవుని దగ్గర వేడుకున్నాడు. అంతరంగంలో నాకు స్థిర మనస్సు నూతనంగా పుట్టి స్థిర మనస్సు ఉండాలన్నట్ట. అగాపే సంఘానికి వస్తారు, వాళ్ళు వేరే సంఘాల్లో ఉన్నోళ్ళగా దర్శనం పట్టించుకుంటారు. వేరే సంఘంలో మన దర్శనం చెప్తే పట్టించుకుంటారా? పట్టించుకోరు. మనల్ని కూడా కొంత పట్టించుకోరు దర్శనాన్ని. మరి ఆ సంఘానికి ఈ సంఘం ఇంటికి రావాలంటే పో. దర్శనం పట్టించుకోరు. ఓపిక రాసిన అగ్ని లాంటి ఆ గ్రంథాలు చదువు. అదో మానవమా చైతన్యుడి ఏమిటి వాడి ప్రభావమా? ఎంతో చెప్పినా వినిపించుకోరు. మరి వాళ్ళకి ఏమి లేదుగా అంతరంగంలో నూతనముగా మనసు రాలేదు. నూతన మనసు రాలేదు. ఆ నూతన మనసు రావాలి, అది స్థిర మనసు ఆ కాలం. మన దాంట్లోనే కాదు సాతాను ప్రభావం మనస్సుల మీద ఏంటి ఉన్నది. అందుకనే మనలో మననే ఏంటి ఏదో సమాధానం లేదు, లేకపోతే మరి మనల్ని విరోధంగా మాట్లాడుకోవడానికి చేస్తాం. దావీదులాగా మనకు నూతనంగా స్థిర మనసు. పౌలు అన్నాడు ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారాలి. ముందు మీ మనసు మారాలి. ఆ మనసు మారడం వల్ల రూపాంతరం చెందాలి. అంటే ఒక కొత్త మనసు, వేరే మనసు కావాలి. అయినప్పుడు ఏం చేయగలం? మొత్తము అనుకూల పరిపూర్ణమైన దేవుని చేత అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసిన తర్వాత కూడా నీకు శక్తి ఉంటే నడుస్తావు, లేకపోతే నడవు. తన మనసుల మీద ప్రభావం చూపిస్తా ఉంటే మీరు ఎలాగా దేవుని చిత్తం తెలుసుకోగలడు? మనసుల మీద వాడు ప్రభావం చూపిస్తా ఉంటే ఎలాగో దేవుని చిత్తానుసారంగా పోదాం అనుకున్నట్టు ఏకీపించగలుగుతాం? అది అవలేదు. అది వీళ్ళకి ఎరుమోగింది. ఇట్లాంటి ఎరుమోగాలు నక్షత్రాలు కావు. ఇట్లాంటి ఎరుమోగాలు కలిసి ప్రార్థన చేస్తే స్వస్థతో ఆరోగ్యం నిలబడుకుంటాడేమో కానీ దేవుని చింతన జరగదు. ప్రభుత్వం అనేది ఈ భూమి మీద చేయలేడు. అలాంటి వాడు ఎవరైనా మీకు కనబడితే వాడు వందనాలు చెప్పి నాకు వేరే వాడు నక్షత్రాలతో కలిసి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆ నక్షత్రాన్ని కలిపేసుకోండి, లేకపోతే మీరే నక్షత్రం దగ్గర కలిసి దాన్ని ఎదురుమోగాలు మన దగ్గర కూడా ఉన్నాయి. నూతనంగా స్థిర మనస్సు రక్షణానందం మరలా పుట్టించు. అలాంటి వారు ద్వారా యెరూషలేము యొక్క గోడలు కట్టించబడతాయి. దేవుని సార్వత్రిక సంఘమైన యెరూషలేము ప్రాకారాలు కట్టబడతాయి. దేవునికి
దానికి దేవుడు వాత్సల్యము చెప్పనే జరిగిస్తాడు తప్ప ఇందులో మనకున్న శక్తి సామర్థ్యాలు తలాంతులు బట్టి కాదు. అందుచేత దేవుడు మీరు వేడుకోవాలి, ప్రభువా నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నన్ను క్షమించి నన్ను శుద్ధి చేయండి. ఎందుకో తెలుస్తున్నా, నీవు దావి చెప్పి ఈ 3 విషయాలు జరగాలి. అందుకొరకు నా మీద వాత్సల్యం చేయండి. అపవిత్రుల ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వాత్సల్యం చూపించిన ఆయన నీ కొడుకు కాబట్టి నీ కూతురు కాబట్టి కోపం ఉంటే ఉండొచ్చు, నువ్వు అంటే కోపం చూపిస్తా ఉన్నావు. దాన్ని చెప్పిన 3 విషయాలు నెరవేరు కాబట్టి కోపించు, కానీ వాత్సల్యం మాత్రం చూపడున్నానుగా వాత్సల్యం చూపించు. కానీ దేవుణ్ణి ఈ బేస్ లో ఈ కారణంతో మనం అడిగితే కదా మనం కూడా తీర్మానించాం. అటు ఇటు ప్రార్థనకు తీసుకెళ్ళి అవుట్రీచ్ పరిచయం తీసుకెళ్ళి దర్శనం వ్యాప్తి ఎంత తోడుకైనా అనుకుంటుంది ఒకసారి వాటికి కొంతమంది స్వభావం అక్కడే ఉంటున్నారు. అసలు ముందు పాస్టర్కే రావాలి పాస్టర్ మనకి చెప్తే పుట్టిస్తాడు, పుట్టించే ఉంటాడేమో పుట్టిస్తాడు. పుట్టికిరా ముందే పుట్టించాడు. ఇంకా వాళ్ళ మీద తోచామనుకో నా మీద పండించాడంటే అంటే వాళ్ళే రాష్ట్రంగా ఇలా చిన్న చిన్న రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఇలాగా దేశం ఎక్కడ ఉన్నారు కన్నడే కళ్ళాంతర పరిచర్య చేస్తారు అని అని కోరుతుంది. దేవునిస్తోందా? కాబట్టి ఈ పరిచర్య విషయమే తీర్మానిస్తున్నాను. నేను 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను. అలా ఏముంటలేదు, ఒక 5 సంవత్సరాలు ఆపేసి పిల్లలు మళ్ళీ కోరుకుందాం. ఒకసారి మళ్ళీ ఆపేసి నాకే నీ బాధలు డబ్బులు అనుకో ఆపేసి క్రికెట్ కూడా అలాగే ఉన్నారు నాకే నేను ఆపేసి అది మళ్ళీ ఎప్పుడు దాపడుతుంది. కానీ మీరే నన్ను సిక్కుకుంటే ఎక్కడప్పుడు ఉన్నాడు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉన్నామని సాక్ష్యం ఉందా లేదా? ఉన్నది. ముందు వెళ్ళాం, టీమ్ గా వెళ్ళాం, కొంతమంది టీమ్ గా క్వైర్ లో వచ్చేవారు మాట. మాది మస్తాని కానీ ఎవరున్నారు అప్పటికి క్వైర్ టీము క్వైర్ టీమ్ అంటారు. చిన్న పిల్లలు 17, 18, 19 ఆ ఏజ్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు? ఈ ఆలోచన ప్రేయర్ టీమ్ అండి. ఇప్పుడు క్వైర్ టీమ్ అయింది, ప్రేయర్ టీమ్ దేవుడిస్తుందా. ఆ ప్రేయర్ టీమ్ తర్వాత పరిచర్య టీమ్ అంట. కార్యం నూతనం అవుతుందా లేదా? కాబట్టి ఒకటి చెప్పి సార్ అలాగే ఈసారి పంపండి మా రావద్దు. ఖడ్గం ఎత్తామని అంటే సిద్ధం ఏంటి? ఎత్తిన ఖడ్గం తెంచం ఎత్తే చెయ్యి పట్టేసి మరి ఎప్పుడు రాదు దాన్ని ఇచ్చామంటే ఎవరు తలపై నరకాలా అప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి పైనే ఉంటది. చూడండి చాలా మంది బొమ్మలు ఏంటి శివాజీ బొమ్మ ఎప్పుడైనా చూస్తారో చూసారా? బొట్లో కత్తి ఎత్తుకున్నట్టు చూసారా? దాని గొర్రెం ఎగిరినట్టు ఉంటుంది, కత్తి అలా పట్టుకున్నట్టు ఉంటుంది. దానికి అంత పెట్టేదానికి అవసరం నిషేధం అంతవరకు దిగుతుంది. మనం కూడా అంతే అవుట్ రీచ్కి వెళ్తుంది కత్తం తెచ్చాం దేవుడికి స్తోత్రం. అలా తెచ్చుకోవడంటే తాగిన స్థిర మనస్సు రక్షణాలను బాగా
ఏ విషయంలో కడుపు ఆ విషయంలో దేవుడు మరలా ప్రయత్నించారు. అప్పుడు విషయం ఆయన కడతాడు. ఉత్తమమైన పరీక్ష దేవుడు మనకు ఇచ్చాడు. మరింత ఆత్మాభిషేకంతో మనం సాగిపోదా దేవుడు మనకు సహాయం చేయడు కాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఇంతవరకు మనం కూర్చుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆకాశం తట్టు చేతులెత్తి ప్రభువుని వేడుకుందాం. నీకే వందనాలు స్తుతులకు పాత్రుడు ఒక దేవా. వందనాలు నాయన, వందనాలు స్తోత్రం.